ఒక మనిషి ప్రవర్తనను మనం ఎలా అర్థం చేసుకుంటాం? చాలాసార్లు సింపుల్గా ఆ వ్యక్తిని చూసి ఏదో ఒక అంచనాకు వచ్చేస్తాం. కాని అసలు విషయం ఆ వ్యక్తిలో కాకుండా వాళ్ల చుట్టూ ఉన్న ప్రపంచంలో దాగి ఉంటే? ఈరోజు మనం ఒకరి ప్రవర్తనను వాళ్ల కోణం నుంచి మాత్రమే కాదు, వాళ్ల చుట్టూ ఉన్న ప్రపంచమనే అద్దంలోంచి ఎలా చూడొచ్చో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడిక్కడ చూడండి ఒక ఉదాహరణ. రోడ్డుమీద ఓ వ్యక్తి గట్టిగట్టిగా అరుస్తున్నాడు, చేతులు ఊపుతున్నాడు. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? బహుశా ఆయనకి చాలా కోపంగా ఉందేమో, లేదా ఏదో పెద్ద సమస్యలో ఉన్నాడేమోనే అనుకుంటాం. ఆయన ప్రవర్తన కొంచెం వింతగా ఉంది కదా. కానీ ఒక్క నిమిషం, ఇప్పుడిక్కడ చూడండి. అక్కడే 2 కార్లు ఢీకొన్నాయి. ఈ విషయం తెలియగానే సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఆయన ప్రవర్తనకు ఒక అర్థమొచ్చింది. బహుశా అవతలి డ్రైవర్ మీద అరుస్తున్నాడేమో, లేదంటే సహాయం కోసం కేకలు వేస్తున్నాడేమో. చూశారా? ఆ ఒక్క చిన్న కాంటెక్స్ట్, ఆ సందర్భం తెలియగానే మన ఆలోచనా విధానం ఎలా మారిపోయిందో. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్కు ఇదే ఫౌండేషన్. దీన్నే కమ్యూనిటీ సైకాలజీలో ఎకోలాజికల్ పర్స్పెక్టివ్ అంటారు. అంటే పర్యావరణ దృక్పథమనమాట. దీని ప్రకారం ఏంటంటే, సమస్యలు కేవలం ఒక వ్యక్తిలోని లోపాల వల్ల రావు. అసలు సమస్య ఆ వ్యక్తికి, వాళ్ల చుట్టూ ఉన్న వాతావరణానికి మధ్య సరిపడకపోవడం వల్లే వస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ట్రెడిషనల్ సైకాలజీ ఏమంటుందంటే ప్రాబ్లం అంతా వ్యక్తిలోనే ఉంది అని. కానీ ఈ ఎకలాజికల్ వ్యూ ఏమంటుందంటే, అబ్బే, ప్రాబ్లం వ్యక్తిలో కాదు, ఆ వ్యక్తికి వాళ్ల పరిస్థితులకి మధ్య ఉన్న మిస్ మ్యాచ్లో ఉంది అని. అంటే సొల్యూషన్ కోసం కేవలం వ్యక్తిని మార్చడం కాదు, వాళ్ల వాతావరణాన్ని కూడా మార్చాలి అని చెప్తోంది. సరే, అంతా బాగుంది. కానీ అసలొక వ్యక్తి చుట్టూ ఉన్న ఈ పర్యావరణం, ఈ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడే మనకు ఒక సైకాలజిస్ట్ యూరీ బ్రాన్ఫెన్ బ్రెనర్ ఒక అద్భుతమైన థియరీతో ముందుకొచ్చారు. ఆయన థియరీ ఒక వ్యక్తి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక మ్యాప్లా మన కళ్ల ముందుంచుతుంది. ఆయన థియరీని అర్థం చేసుకోవడానికి ఒక రష్యన్ డాల్ను ఊహించుకోండి. ఒక బొమ్మలో ఇంకో బొమ్మ, దాన్లో ఇంకో బొమ్మ, అలా వస్తూనే ఉంటాయి కదా. సేమ్ అలాగే ఒక మనిషి కూడా రకరకాల సామాజిక వ్యవస్థల పొరల మధ్యలో ఉంటాడు. ఒక్కో పొర ఆ వ్యక్తి జీవితాన్ని ఏదో ఒక రకంగా ప్రభావితం చేస్తూనే ఉంటుంది. సరే, మరి ఆ బొమ్మ లోపలి నుంచి మొదలు పెడదాం. అన్నిటికంటే లోపల ఉండే మొదటి ఇమీడియట్ లేయర్ని మైక్రోసిస్టమ్ అంటారు. ఇదేంటంటే ఒక వ్యక్తి రోజూ డైరెక్ట్గా మాట్లాడే మనుషులు, వెళ్లే ప్రదేశాలు, ఇవన్నీ అన్నమాట. చెప్పాలంటే మన జీవితంలో మనల్ని ఎక్కువగా ప్రభావితం చేసేది ఈ పొరే. ఉదాహరణకు ఒక స్టూడెంట్ని తీసుకుంటే వాళ్ల ఫ్యామిలీ, స్కూల్లోని క్లాస్ రూమ్, వాళ్ల ఫ్రెండ్స్ గ్యాంగ్, వాళ్లు ఆడే స్పోర్ట్స్ టీమ్, ఇవన్నీ వాళ్ల మైక్రోసిస్టమ్ కిందకే వస్తాయి. ఇక్కడ జరిగే ప్రతి చిన్న విషయం కూడా వాళ్ల ఎదుగుదల మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ లేయర్ మీసోసిస్టమ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదేంటంటే మన మైక్రోసిస్టమ్స్ల మధ్య ఉండే కనెక్షన్, ఒక బ్రిడ్జ్ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే మన జీవితంలోని ఒక భాగం మరో భాగంతో ఎలా కనెక్ట్ అయ్యుంది అనేదే ఈ మీసోసిస్టమ్. మళ్ళీ ఆ స్టూడెంట్ ఎగ్జాంపులే తీసుకుందాం. వాళ్ల పేరెంట్స్, టీచర్స్తో రెగ్యులర్గా మాట్లాడుతుంటే ఆ స్టూడెంట్ చదువు ఖచ్చితంగా మెరుగవుతుంది. ఎందుకని? ఎందుకంటే ఇల్లు, బడి రెండూ సింక్లో పనిచేస్తున్నాయన్నమాట. అలాగే ఇంట్లో చెప్పే మంచి మాటలు, ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండే వాతావరణం ఒకేలా ఉంటే డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. ఈ కనెక్షన్ ఎంత బలంగా ఉంటే మీసోసిస్టమ్ అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు. సరే, దాని బయట ఉండే లేయర్ ఎగ్జోసిస్టమ్. ఇది కొంచెం ట్రిక్కీగా అనిపించొచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్. ఈ సిస్టంలో మనం డైరెక్ట్గా ఉండం, కానీ అక్కడ తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని మాత్రం గట్టిగా ప్రభావితం చేస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరి తల్లిదండ్రులు పనిచేసే ఆఫీస్లో వర్కింగ్ అవర్స్ మార్చారనుకోండి. ఆ డెసిషన్లో ఆ పిల్లల పాత్ర ఏమీ లేదు, కానీ దాని ఎఫెక్ట్ మాత్రం వాళ్ల ఫ్యామిలీ టైం మీద డైరెక్ట్గా పడుతుంది. అలాగే లోకల్ గవర్నమెంట్ మన ఏరియాలో ఒక పార్క్ కట్టాలని డిసైడ్ చేస్తే అది మన హెల్త్ మీద పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది కదా. ఇవన్నీ ఎకోసిస్టమ్ కిందకే వస్తాయి. ఇక ఫైనల్గా అన్నిటికంటే బయట ఉండే అతి పెద్ద లేయర్ మ్యాక్రోసిస్టమ్. ఇదేంటంటే మనం బ్రతుకుతున్న సమాజం యొక్క కల్చర్, నమ్మకాలు, చట్టాలు, ఇలాంటి పెద్ద పెద్ద విషయాలన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనందరి లైఫ్ని గైడ్ చేసే ఒక బ్లూ ప్రింట్ లాంటిది. మన సొసైటీలో ఉండే సాంస్కృతిక విలువలు, గవర్నమెంట్ పాలసీలు, మన ఎకానమీ, అలాగే జెండర్ రోల్స్ మీద ఉండే అభిప్రాయాలు, ఇవన్నీ మ్యాక్రోసిస్టంలో భాగమే.
ఇవే మిగతా అన్ని సిస్టమ్స్ ఎలా పని చెయ్యాలనేదానికి ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తాయి. సో ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. మన చుట్టూ 4 లేయర్స్ ఉన్నాయి. ఫస్ట్ మన ఇమ్మీడియట్ ప్రపంచం, మైక్రోసిస్టమ్. ఆ ప్రపంచాల మధ్య కనెక్షన్, మీసోసిస్టమ్. మన మీద ఇండైరెక్ట్ ఇంపాక్ట్ చూపించేది, ఎగ్జోసిస్టమ్. ఫైనల్గా మనందర్నీ కవర్ చేసే పెద్ద కల్చర్, మ్యాక్రోసిస్టమ్. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఓకే, బ్రాన్ ఫెన్ బ్రెనర్ మనకు ఎన్విరాన్మెంట్ యొక్క ఒక మ్యాప్ అయితే ఇచ్చారు. బాగుంది. కానీ ఈ మ్యాప్లో ఉన్న సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి, వాటి రూల్స్ ఏంటి? ఈ విషయం అర్థం చేసుకోవడానికి జేమ్స్ కెల్లీ చెప్పిన 4 ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకుందాం. కెల్లీ మొత్తం 4 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ చెప్పారు. ఫస్ట్ది ఇంటర్డిపెండెన్స్. అంటే ఒక సిస్టంలో ఒక చిన్న మార్పు వచ్చినా అది మొత్తం సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఉదాహరణకి ఒక ఊళ్ళో ఫ్యాక్టరీ మూసేస్తే అదక్కడ పనిచేసేవాళ్లనే కాదు, ఆ ఊళ్ళోని షాపుల్ని, స్కూళ్లని అన్నింటినీ ప్రభావితం చేస్తుంది. రెండోది రిసోర్సెస్. అంటే ఒక సమాజం తన డబ్బుని, టైంని, వనరులని ఎలా వాడుతుందో చూస్తే ఆ సమాజం దేనికి విలువిస్తుందో మనకి ఈజీగా తెలిసిపోతుంది. మూడోది అడాప్టేషన్. అంటే మనుషులు వాళ్ల వాతావరణంలో వచ్చే ఛాలెంజెస్కి, ఆపర్చునిటీస్కి ఎలా అలవాటు పడతారో అనేది. ఇక నాలుగోది సక్సెషన్. అంటే సమాజాలు టైంతో పాటు ఎలా మారతాయి, పాత తరాల నిర్ణయాలు కొత్త తరాలని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి అనేది. ఈ థీరీలన్నీ వినడానికి చాలా బావున్నాయి. కానీ రియల్ లైఫ్లో వీటి వల్ల యూజ్ ఏంటి? ఈ ఎకలాజికల్ మోడల్ ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోవడానికి మనమొక రియల్ వరల్డ్ ప్రాబ్లంని తీసుకుని చూద్దాం. ఓకే, మన ప్రాబ్లం ఏంటంటే యూత్లో డ్రగ్ యూసేజ్ చాలా సీరియస్ ఇష్యూ. దీన్ని కేవలం ఒక వ్యక్తి యొక్క చెడ్డ అలవాటుగా కాకుండా ఈ ఎకలాజికల్ పర్స్పెక్టివ్తో చూస్తే మనకు కంప్లీట్గా కొత్త సొల్యూషన్స్ కనిపిస్తాయి. అదెలాగో చూద్దాం. ఫస్ట్ మైక్రో లెవెల్లో ఏం చేయొచ్చో చూద్దాం. అంటే ఆ వ్యక్తికి చాలా దగ్గరగా ఉండే వాతావరణంలో అన్నమాట. యూత్కి డ్రగ్స్ వల్ల వచ్చే ప్రమాదాల గురించి ఎడ్యుకేట్ చేయడం, పేరెంట్స్ పిల్లల మధ్య ఓపెన్గా మాట్లాడుకునేలా ఎంకరేజ్ చేయడం, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఒక పాజిటివ్ మార్పు తీసుకురావడం. ఇవన్నీ మైక్రో లెవెల్ సొల్యూషన్స్. ఇక ఎక్సో లెవెల్లో అంటే ఇండైరెక్ట్ ఎన్విరాన్మెంట్లో కూడా మార్పులు తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్స్ చాలా స్ట్రిక్ట్గా డ్రగ్ ఫ్రీ పాలసీలు పెట్టడం, లేదా పేరెంట్స్ పనిచేసే కంపెనీలు వాళ్ల పిల్లల కౌన్సిలింగ్ కోసం ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం లాంటివి. ఇవి డైరెక్ట్ కాకపోయినా చాలా హెల్ప్ అవుతాయి. ఫైనల్గా బిగ్ పిక్చర్ అంటే మ్యాక్రో లెవెల్లో. ఇక్కడ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. డ్రగ్స్ అందుబాటులో లేకుండా కఠినమైన చట్టాలు తీసుకురావడం, డ్రగ్స్ వాడకం అంటే చాలా తప్పు అనేలా జనరల్ పబ్లిక్ ఒపీనియన్ని మార్చడానికి పెద్ద పెద్ద మీడియా క్యాంపెయిన్స్ నడపడం, ఇవి చేస్తేనే సమస్య మూలాల నుంచి పోతుంది. ఈ మాటలు బ్రాన్ ఫెన్ బ్రెన్నర్ స్వయంగా చెప్పినవి. ఆయన ఏమన్నారంటే, ఒకప్పుడు సైకాలజీ అంటే వింత పరిస్థితుల్లో, వింత మనుషుల మధ్య పిల్లలు చేసే వింత ప్రవర్తనను కొద్దిసేపు స్టడీ చేసే సైన్స్లా ఉండేది. ఆయన ఉద్దేశంలో సైకాలజీ అనేది కేవలం ల్యాబ్లకు పరిమితం కాకూడదు. రియల్ వరల్డ్లో, రియల్ పరిస్థితుల్లో మనుషుల్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఈ కొత్త పర్స్పెక్టివ్ చాలా అవసరమని ఆయన నమ్మారు. సో ఈరోజు మనం తెలుసుకున్న విషయాలను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి మన గురించి మనం ఆలోచిద్దాం. ప్రస్తుతం మన జీవితాన్ని ఏ అదృశ్యమైన సిస్టమ్స్ నడిపిస్తున్నాయి? మన కుటుంబం, మన ఫ్రెండ్స్, మనం చేసే జాబ్, మనం బ్రతుకుతున్న సమాజం. ఇవన్నీ మన డెసిషన్స్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయి? ఈ కొత్త కోణంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మన గురించి, మన ప్రపంచం గురించి ఎన్నో కొత్త విషయాలు అర్థమవుతాయి.